జై జై కాంగ్రెస్ హై హై బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ మోదీ హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం జై జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ కాంగ్రెస్ 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 మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం పాలన నశించాలి బీజేపీ తెలుగుదేశం పాలన నశించాలి దళితుల పట్ల బీజేపీ పాలన నశించాలి బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ దళిత వ్యతిరేక బీజేపీ డౌన్ డౌన్ హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ నమస్కారం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక జిల్లాలో పెద్ద బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన నిరసిస్తూ ఆ యొక్క కార్యక్రమంలో ఆయన ఉపన్యాసం ఇచ్చే సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా గమనించే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. తర్వాత భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులైతే ఉన్నారో బీజేపీ కార్యకర్తలు వారందరూ కూడా ఆ యొక్క ప్రాంతాన్ని గంగా జలంతో శుద్ధి చేసి అక్కడ యజ్ఞం చేశారు. నిజంగా కూడా కేవలం దళితులే కాదు భారతదేశ ప్రజలను అవమానించిన దినంగా అయితే భావిస్తూ ఉన్నాను సోదరులారా. మల్లికార్జున ఖార్గే మోహన్ గారు చెప్పినట్టు సంవత్సరాల వయసులో రాజ్యసభ ప్రతిపక్ష నాయకునిగా రాజ్యసభలో ఈ మోడీని గదగద అనిపించేటువంటి నాయకుడు తన ప్రశ్నల ద్వారా అనేటువంటి విషయాన్ని భారత ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఖర్గే గారిని ఇబ్బంది పెట్టాలి, మానసికంగా ఆవేదన చెందే విధంగా చేయాలనే కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. కేవలం ఇది ఒక్కసారి కాదు సోదరులారా. రాజస్థాన్లో అది ప్రతిపక్ష నాయకుడు దళితుడు రామాలయం సందర్శించిన క్రమంలో శ్రీరామ ప్రభుని దర్శించుకున్న సందర్భంలో దర్శించుకొని బయటకు వస్తే అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఒక విధులు ఆ యొక్క మందిరాన్ని గంగా జలంతో శుద్ధి చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. స్వతంత్ర దేశంలో ఇంకా కూడా పేదలు, అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలు కూడా ఈ రకంగా బతకడం, అవమానంగా బతకడం అనేది దిగకూడదైతే చాలా బాధపడుతున్నాను. ఏర్పాటు చేసిన సమావేశం ముగించుకొని పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు గంగాజలం తీసుకొచ్చి క్లీన్ చేసినాన్ని జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పటికైనా దళితులకు కానీ బడుగు బలహీన వర్గాలను కాపాడేది కాంగ్రెస్ పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దళితుల పార్టీ, భూస్వాముల పార్టీ, పెద్దోళ్ళ పార్టీ. కాబట్టి రేపు భవిష్యత్తులో ఈరోజు వీళ్ళు చేస్తుంటే రేపు మన ఇంట్లో వాళ్ళ అధికారం కడితే
అసలు ఈ ఎస్సీలను ఊళ్ళలో కూడా రానేది ఎక్కడ అనుకుంటూ చేస్తారు. కాబట్టి ప్రజలు వాళ్లకు గుణపాఠం చెప్పే రోజు ఆసన్నమైంది. తప్పకుండా ఇప్పుడు పరిస్థితులు భారతీయ జనతా పార్టీకి కనబడుతున్నాయంటే తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయం. దానికి ప్రజలందరూ సహకరించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేయాలని చెప్పి కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమానికి ర్యాలీలో ఏఐసిసి అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు పాల్గొనడం జరిగింది. మరి దళితుడైన మల్లికార్జున ఖర్గే గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందున బీజేపీ కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి గంగా నీళ్లతో శుద్ధి చేయడం జరిగింది. దానికి నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలో నందన్న గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా బీజేపీ విధానం కానీ ఆర్ఎస్ఎస్ విధానం కానీ దేశంలో దళితుడు రాజ్యాంగబద్ధమైన పదవులు కానీ విద్య కానీ ఉద్యోగ రంగాలలో ఉన్నత స్థానంలో ఉన్నదంటే ఓర్చుకోవడం లేదని సందర్భంగా మనందరికీ కనిపిస్తున్నామని గతంలో రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసినామంటూనే వారిని గుళ్ళోకి రానివ్వడం జరిగింది. అదేవిధంగా ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి ఒక ఆదివాసి బిడ్డ ఆమెను కూడా పార్లమెంటు ప్రారంభోత్సవానికి పిలవలేదు మనందరం చూసినాం. అదేవిధంగా దేశమందరూ కోరుకున్న అయోధ్యలో రామ మందిరంలో కూడా ద్రౌపది ముర్ము గారిని పిలవలేం జరిగింది. మొన్నటికి మొన్న అరవింద్ గారు ఎస్సీ ఎస్టీ కేసు లొట్టపీస్ కేసు కూడా అనడం జరిగింది. మనం అందరం చూసినాం. అంటే నేను ఏం చెప్తున్నానంటే బీజేపీ విధానం కానీ మోడీ గారి విధానం కానీ ఆర్ఎస్ఎస్ విధానం కానీ ఈ దేశంలో ఉన్న దళితులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మహిళలందరూ ఉన్నత వర్గాలకు రాకుండా ఉన్నత పదవులు రాకుండా వాళ్ళని అణచివేయల ధోరణి వారి యొక్క విధానం అని సందర్భంగా గుర్తు చేస్తూ మరి రాబో రోజుల్లో ఇలాంటి మతతత్వ పార్టీని బొందపెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీస్తేనే సమానత్వం లౌకికత్వం ఉంటుందని సందర్భంగా గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జైపీ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే గారు అల్లినిలో జరిగిన సభలో పాల్గొన్న తర్వాత ప్రదేశాన్ని గంగాజలంతో శుద్ధీకరణ చేయడం మనమందరం ఖండించాల్సిన విషయం. రాజకీయాల్లో భేదాభిప్రాయాలు ఉండడం సహజం. ఒక వ్యక్తిని కులం పేరుతో అవమానించడం చాలా బాధాకరం. మన రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రతి వ్యక్తికి సమానత్వం, స్వేచ్ఛ, గౌరవం కల్పించింది. ఒక వ్యక్తిని గౌరవించడం మనందరి బాధ్యతగా నేను తెలియజేసుకుంటూ మల్లికార్జున ఖర్గే గారికి జరిగిన ఈ అవమానాన్ని మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం ఖండిస్తున్నాము. ఈ నిరసన తెలియజేసుకుంటూ దీనిపై సమగ్ర విచారణ జరిపించవలసిందిగా కోరుకుంటూ మా జగిత్యాల జిల్లా పక్షాన బీసీసీ అధ్యక్షుడు నందన్న పక్షాన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎక్కడుంది జనగణమనలో మనం ప్రతినిత్యం పఠించే ఈ జాతీయ గీతంలో కులము మతము అనే పేరుతోటి ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడు దేశ అధ్యక్షుడి అవమానం జరిగింది. ఇది కేవలం మొత్తం యావత్ భారతదేశానికి అవమానం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాము. జంతర్ మంతర్లో విద్యార్థులు సాధించిన విజయానికి విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన మన మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుల వారు సంతోషంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తుంటే వారు ఏ ప్రాంతంలో అయితే ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారో అదే ప్రాంతాన్ని శుద్ధి హవన్ పేరుతోటి బీజేపీ సంబంధిత అనుబంధ పార్టీలు దాన్ని శుద్ధి హవన్ పేరుతోటి శుద్ధి చేయడము ఇది ఒక భారతీయ పౌరుణ్ణి అవమానించినట్టు. ఆయన ఒక వయసులో కానీ ఆయన బాధ్యతలో కానీ ఒక చాలా గొప్ప వ్యక్తి. ఇది కేవలం మన కాంగ్రెస్ పార్టీకి అవమానం కాదు, యావత్ భారతదేశానికి అవమానం జరిగినట్టుగా మేము భావిస్తున్నాము. మరొకసారి బీజేపీ పార్టీ అగ్రవర్ణాల చేతిలో ఉందని చెప్పి స్పష్టమవుతుంది. జై కాంగ్రెస్. ఈరోజు సత్యాగ్రహ నిరసన దీక్ష కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశమంతటా ఈరోజు సత్యాగ్రహ నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. దేని గురించి అంటే ఉత్తరాఖండ్లో హల్దియా
హల్దియా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి పెద్దలు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు వారు ఒక కార్యక్రమం పాల్గొని ఆ కార్యక్రమం పాల్గొన్న అనంతరము మరి వెళ్ళిపోగానే ఒక భారత రాష్ట్రానికి రాజ్యసభ మెంబర్ ఉన్నటువంటి వ్యక్తి మీద దళితుని అవమానపరిచి ఇవాళ గంగాజలంతో శుద్ధి చేసుకునే కార్యక్రమాన్ని చూస్తుంటే మోదీకి నూకలు చెల్లి చెప్పక తప్పదు, భారతీయ జనతా పార్టీకి నూకలు చెల్లి చెప్పక తప్పదు. ఎందుకొరకంటే మీరే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఒక దళిత ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంకు నాయకుడిని అవమానపరిస్తే భారతదేశంలో దళితులందరినీ అవమానపరిచినట్టు అని చెప్పక తప్పదు. అటువంటి కార్యక్రమం లోపల ఒక దళిత నాయకుడే ఉండి కూడా ఏమనలేక వారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇవాళ సత్యాగ్రహ నిరసన పిలుపునివ్వడం జరిగింది. అట్టి కార్యక్రమం భాగంగా జగిత్యాల జిల్లాలో